నమస్తే అండి. వెల్కమ్ టు ధనై టాకీస్. ఇవాళ మనం ఈ మధ్యకాలంలో ఆఫ్టర్ కరోనా 15 ఏళ్లలోపు పిల్లల్లో 15-16 ఏళ్లలోపు పిల్లల్లో విపరీతంగా కనిపిస్తున్న ఎక్కువైన ఒక లక్షణానికి సంబంధించిన అనారోగ్యం. అది లక్షణాలకు సంబంధించిన ఫిజికల్గా కాదండి, అంటే శారీరక అనారోగ్యం కాదు. దాని పేరు ఏం పెట్టారంటే, దానికి ఏం పేరంటే అటెన్షన్, ADHA. అంటే అటెన్షన్ హైపర్ అండి, అంటే ఎక్కువ. అది కూడా అటెన్షన్ డిజార్డర్. అసలు శ్రద్ధ పెట్టకపోవడం వేరు, విపరీతమైన దూకుడుతో కలిగిన ప్రవర్తన, ఉద్రేకపూరితమైన ప్రవర్తన. దీన్ని ADHD అంటున్నారండి. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఓకేనండి, హైపర్ యాక్టివిటీ డిజార్డర్. మాకు స్కూల్లో చాలామంది జాయిన్ అవుతూ ఉంటారు కదా. ఒక అబ్బాయిని 4వ క్లాసు 3వ క్లాసు ఉన్నప్పుడు తీసుకొచ్చారు. వాడు ఆ స్కూల్లో చదవట్లేదని టీసీ ఇచ్చారంటే మనం ఏదో కాస్త అడ్మిషన్ టెస్ట్ పెట్టి బాగానే ఉన్నాడని తీసుకున్నామండి. తీసుకున్నాక తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి హైపర్ యాక్టివ్. హైపర్ డిజార్డర్ ఉన్న వాళ్ళని వ్యక్తిగతంగా ఇన్నేళ్లలో నేను చూడటం మొదటిసారి. వాడిలో మాకు కనిపించిన లక్షణం ఏంటంటే దేనికి భయపడకపోవడం. ఈ బుర్ర విపరీతంగా పనిచేస్తుందండి. ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఆలోచన, ఏదో ఒకటి చేసేయాలి. స్థిమితంగా ఉండలేడు పిల్లాడు. ఇక్కడ ఈవేళ ఇప్పుడు కూర్చోబెట్టి మనం ఒక పని చెప్పామనుకోండి, చిటికలో పని చేసేస్తాడు. తర్వాత ఇంకో పని, తర్వాత ఇంకో పని, తర్వాత ఇంకో పని, ఇలా ఇంకొక పని ఇంకొక పని ఇంకొక పనిలో అలిసిపోతూ ఉంటాడు. అలిసిపోవడం వల్ల కోపం, విపరీతమైన కేకలేయడం, పక్క వాళ్ళని ఎందుకు కొడతాడో తెలియదు, తనెందుకు కొరుక్కుంటాడో తెలియదు. మనం ఆ పని చెయ్యొద్దు అన్నాం అనుకోండి, తనకి తనే ఇలా కొరుక్కోవడం, లేదా జుట్టు పీక్కోవడం, సడన్ గా అడి తిరిగి పక్క వాడిని తలకాయని టపక్కన బల్లకేసి కొట్టడం, ఇవన్నీ హైపర్ అటెన్షన్ డిజార్డర్ ఉన్న పిల్లల యొక్క లక్షణాలండి. చిన్నప్పుడు ఏం చేస్తారంటే, అబ్బా మా వాడు భలే చురుగ్గా ఉన్నాడండి అని మెచ్చుకుంటారు. కానీ ఇలాంటి లక్షణాలు కనుక మీరు ఆగు అన్నప్పుడు ఆగకుండా, ఇప్పుడు కాదు అన్నా కూడా ఆగకుండా, ఏదో ఒకటి అస్తమానం శరీరం కదులుతూ ఏదో ఒకటి చేస్తూ ఉన్నాడు, తనకి శరీరానికి హాని కలిగినా సరే అంటే మీరు ఖచ్చితంగా ఇది ADHD అని అర్థం చేసుకుని మానసిక వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలండి. ఇది మందులతో కూడా నయం అవుతుంది, మందులు ఇప్పించాలి. చాలా వరకు చదువుకున్న కుటుంబాలు అవ్వచ్చు, చదువుకోని కుటుంబాలు అవ్వచ్చు, డాక్టర్ల దగ్గరికి వెళ్ళడానికి పిచ్చోడు అంటారేమో అనుకుంటారు. కానీ కాదండి. ఇంతకు ముందు మనందరం ఒక 15-20 మంది ఉండే పెద్ద కుటుంబాల్లో ఉండేవాళ్ళం, ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళం. పెద్దనాన్నో, పెద్దమ్మో, మావయ్యో, తాతయ్యో చెప్పడానికి ఎవరో ఒకళ్ళు ఉండేవారు. వాళ్ళకు ఓపిక ఉండేది, వాళ్ళకు కూడా టైం ఉండేది. ఇప్పుడు అమ్మమ్మలు కూడా ఉద్యోగాలు చేస్తున్నాం కదా, అందరం బయటకు వెళ్ళిపోతున్నాం. మాకు కూడా అమ్మమ్మలకు కూడా ఓపిక ఎలా ఉంటుంది చెప్పండి, ఉండదు కదా. ఇంతకు ముందు తరంలో అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లో ఉన్నారు కాబట్టి, వారికి చెప్పేవాళ్ళు కూడా ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి, ఇలాంటి మానసిక పరమైన సమస్యలు ఉంటే చిన్నప్పుడే మనకి చెప్పేసేవారు. వాడికి ఇలాంటి సమస్యలను, వాడికి కృష్ణ పాఠాలు, కృష్ణ గీతాలు చెప్పడము, రామకథ నేర్పడము, అలాంటి భక్తిలోకి దింపి వాడిని మామూలు చేసేవారండి. ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. మీరు ఒక ఇద్దరు కలిపి 2 పిల్లల్ని పెంచుకుంటున్నారు. మీ నలుగురే అయిపోతే ఎలా? మీరే పెద్ద మేధావులు అనుకుంటే కాదు కదా. మీరు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళకి ఓపిక ఉండట్లేదు, వాళ్ళకి టైం ఉండట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళని మీరు కొన్ని ఆహారపు అలవాట్లు మార్చడం ద్వారాను, కొన్ని మందులు వాడటం వల్లను మామూలు అవుతుందండి. ఇది గనక మీరు ఈ హైపర్ అటెన్షన్ డిజార్డర్ని కనుక మీరు తగ్గించకపోతే, రేపొద్దుట రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత ఎప్పుడు రోడ్డు క్రాస్ చేస్తారో, ఎప్పుడు పరిగెడతారో, ఎప్పుడు ఏం చేస్తారో అని భయంతో బతకాల్సి వస్తుంది. చిన్న వయసులోనే వాళ్ళకి మందులు ఇప్పించడం, అలాగే కౌన్సిలింగ్ చేయటం, అలాగే తల్లి తండ్రి చాలా ఓపికతోటి ఈ సమస్యలు నేను చెప్పినవేవి కూడా ఒక 2 నెలల్లోనో 3 నెలల్లోనో 6 నెలల్లోనో తగ్గిపోయి మీకు మామూలుగా కనిపించరండి. అది మీరు దాన్ని దాచేసుకుని మా వాడికి ఏమీ లేదనుకుని మీరు మనసులో దాచుకుని మందులు కూడా ఇవ్వకుండా పెంచకండి. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా తర్వాత ఇవి చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఎందుకని మేడం అలా అంటున్నారు అంటే, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే చెప్తారు,
మీరు బొజ్జలో ఉన్నప్పుడు వాడిన మందులు, తల్లి వాడికి చిన్నప్పటి నుంచి ఏదో విధంగా మనం వేసే యాంటీబయాటిక్ కావచ్చు, మందులు కావచ్చు, మన ఆహార విధానాలు కావచ్చు, బయట ఉన్న పొల్యూషన్ కావచ్చు, ఎందువల్లనో ఇలాంటి పిల్లలు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు మీకు కనిపిస్తే చిన్నప్పటి నుంచి చాలా ముద్దుగా ఉన్నాడు, బాగున్నాడు, అబ్బబ్బబ్బ చురుకైన పిల్లాడు అని కాకుండా ఒక్కసారి కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి మందులు కూడా ఇప్పించండి. పిల్లల ఎదుగుదలకి ఉపయోగపడండి.